మధుసూదన్ రావు కోవెలముడి. ఇది మధు రికార్డా? బాబా, ఇదేంటి మిడ్ నైట్ లో కూడా పర్ఫార్మ్ చేస్తుంది? చెప్తా దీని సంగతి. ఏయ్, ఏంటి సరియు? పీక పిసికేస్తా ఇంకొకసారి పేరు పెట్టి పిలిచావండి. పిట్ట మొహందనం. ఏం చేస్తున్నావు? మానసి రికార్డ్ రాసి పెట్టమంటే. ఓ గుడ్. ఏయ్, నేను గుడ్ అంది నువ్వు మానసికి హెల్ప్ చేస్తున్నావని కాదు. నేను చెప్పినట్టు నా కళ్ళలోకి చూడకుండా సమాధానం చెప్తున్నందుకు. ఓ, నీకు ఆర్ట్ వేయడం కూడా వచ్చా? ఆ మాత్రం ఉండబట్టే కదా మీ అమ్మ నువ్వు ఇక్కడ ఫ్రీగా బ్రతికేస్తున్నారు. అయ్యో, అయ్యో, చూడండి ఈ రికార్డ్ ఎలా పాడైపోయిందో. నాకు ఏదైనా అందంగా ఉంటే నచ్చుతుంది, మరీ నచ్చేసేంత అందంగా ఉంటే నచ్చదు. అర్థం కాలేదా? దట్స్ మై క్యారెక్టర్. అయినా నీకు ఆర్ట్ చేయడం వచ్చుగా, మళ్ళీ ట్రై చేయి. ఇంకొకసారి నా విషయంలో అడ్డొస్తే జనాభా లెక్కల్లో నీ పేరుంటది. ఓకే, బాయ్. ఏ మాన్సి, ఏంటి కాలేజ్లో తీన్మార్ కొడుతున్నావు? నాకున్న పిచ్చి హ్యాపీనెస్ కి కాలేజ్లో ఏంది చంద్రమండలం మీదకెళ్ళి కూడా ఆడతా. ఏ మాన్సి, మధు నీ సొంత మేనత్త కొడుకంట కదా? అవునా? ఈ తీన్మార్ చేసేది అందుకే కదా. మరి ప్రేమించిన వాడు సొంత బావైతే ఆ కిక్కే వేరప్ప. కల్లోకొచ్చి ఫేస్ చూపించకుండా కదలవడ్డాడు. కాలేజీలో సీనియర్ నని రెస్పెక్ట్ కావాలని
రికార్డులు రాయాలని ఫోజ్ కొట్టిండు. ఇప్పుడు మా బావగానికి చుక్కలు చూపిస్తా. ఏం చేస్తావే? అలుకుతా, బతిమాలించుకుంటా, కోప్పడతా, తిడతా, కొడతా, గిల్లుతా, గిచ్చుతా. నీది మరీ రాక్షస ప్రేమలా ఉందే. అట్లెట్లయితది? గి జమానాల పోరిల్లంటే గిట్లనే ఉండాలి, భరించాలి. మానసి మెక్ విత్ లిటిల్. అయితే మన సీనియర్ సార్ అవుట్ అన్నమాట. అవుట్ కాదే, ఎంట్రీ. అదిగోనే మధుబావ పాట పాడుతున్నాడు. ఏయ్ ఏయ్ పోరి, కథలు వడకు. బావా నీకు కాదు, నాకు నాకు మాత్రమే. వస్తున్నా బావా. బావా ఏయ్ చల్ దబాయ్, చల్ దబాయ్. ఏయ్ పోరి, నువ్వేంటి అడుగుతున్నా? చల్ హట్, చల్ హట్. బావా లే 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 లే. బావా హే ఆగు, ఏమైంది? నీ చెయ్యి టివి బావా. హే, నువ్వు జాతకాలు కూడా చూస్తావా? అందుకు కాదు, వెయిట్. ఏంటిది? వాచ్. అది కనిపిస్తూనే ఉంది, ఇది ఎందుకా అని. గిఫ్ట్. నువ్వు నా బావవి కదా. నిజంగా ఇదంతా ఓ మిరాకిల్లా ఉంది. నువ్వు నేను సొంత బావ మరదళ్ళమా? ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను కూడా బావా. మానసి, అమ్మని ఎంత అడిగినా గొడవ గురించి మాత్రం చెప్పడం లేదు. కానీ నా మనసు చెప్తోంది అతి త్వరలో మన ఫ్యామిలీస్ రెండు ఒకటవుతాయని. ఒకటవుతాయేంటి బావా? ఒక్కటి కావాలంతే. కృష్ణవంశీ సినిమా రేంజ్ ఫ్యామిలీ మనది. మనందరం కలిసుంటే ఓ మురారి, ఓ చందమామ, నిన్నే పెళ్లాడతా లాంటి సినిమాల్లాగా కలర్ఫుల్ గా ఉంటుంది. ఇగో నే రికార్డ్ బుక్ మొత్తం రాసిన. హే, మొత్తం కంప్లీట్ చేసేసావా? రాత్రి ఫంక్షన్ అయ్యేసరికి చాలా లేట్ అయి ఉంటుంది. ఎప్పుడు రాసావు? నువ్వు పొద్దుగాలే కావాలన్నావు కదా, అందుకే నిన్న నైట్ అంతా కూర్చొని కష్టపడి రాసిన బావా. అబ్బా అబ్బా, బిస్కెట్. చంపుతా. బావా, నువ్వు చెప్తే రికార్డ్స్ ఏంటి? రామాయణాన్ని భారతాన్ని ఇట్లా మిక్స్ చేసి రాసేస్తా. వావ్, ఈ డయాగ్రామ్స్ కూడా చాలా బాగా వేసావు. ఏ ఇదేం చూసినావు బావా? నువ్వు గట్ల నిలబడు, 2 నిమిషాల్లో నీ బొమ్మ గీసేస్తా. నిజమా? ఆ హ? అయ్యో బావా, నేను అర్జెంటుగా ఇంటికి పోవాలి. కోహ్లీ సరేయుల నిశ్చితార్థానికి ముహూర్తం పెడుతున్నారు. అరే, నేను లేకపోతే నీకెరకనే కదా. పోరగాళ్ళందరూ పరేషాన్ పరేషాన్ అయితుంటారు. నేను పోయి జల్దీ వచ్చేస్తా. ఆ, అసలే నాకు చదువు అంటే ప్రాణం బావా. నీకు మ్యూజిక్ లెక్కన్నమాట. ఓహ్ గుడ్. బాయ్. సరే బాయ్. ఏ మానసి, ఒక నిమిషం. నీవే నీవే నాలో కలిసున్న ఇంకో ప్రాణం నువ్వే. వావ్, ఈ కిచెన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఏదో లిరిక్ కూడా ఉంది. రే అఖిల్, ఆ గిటార్ ఎవరా?
తీసుకున్న ఇంకో జన్మవు నీవే ఈ మెలకువ నీ వల్లే జరిగేలే నిన్ను తాకే గాలినింక బంధించి శ్వాసలెన్నో తీసుకున్న నీ నుంచి నాలోనే పొంగిందా ప్రేమంతా నీ వల్లే జరిగిందా ఈ వింత చెలి ఎంతలోనే అంత ప్రేమ సంతకంలా మారే గుండెపై చెలి వేడుకల్లే నా మనస్సు ఎంతగానో పొంగిపోయేలే లా 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 వావ్ సూపర్ వాట్ లిరిక్. ఈ కీచెన్ ఎక్కడిది? ఈ లిరిక్ నువ్వే రాసావా? నేనే రాసిన. అబ్బా బిస్కెట్. మానసి మల్టీ టాలెంటెడ్ మ్యాన్. కీప్ ఇట్ అప్. బాయ్. పడిపోయిన్నే. ఏంటి ఎంత బావైతే మాత్రం అంత బక్రాన్ చేస్తావా? నువ్వు నైట్ అంతా కూర్చొని రికార్డ్ రాసావా? కోత నీ మొహానికి మనిషిని నిలబెట్టి బొమ్మకిస్తావా? గ్యాస్. క్లాస్ రూమ్ లో నోట్సే రాయవు, నువ్వు లిరిక్స్ రాస్తావా? బేబీ ఇప్పుడు మజాగానే ఉంటుంది. అది అబద్ధమని మీ బావకు తెలిస్తే ఏమైతుంది? మజాక్ చేసిన బాబా అని మేనేజ్ చేస్తాం. ఏ పోరి మానసి మానసి మెక్కిక్కడ బాయ్ బేబీ. పంతులు గారు, ముహూర్తం సాధ్యమైనంత తొందరలో కావాలి. అదే చూస్తున్నానమ్మా. ఇంతకీ బావెక్కడ మావయ్య? మృదుల అన్నయ్య ఎక్కడున్నాడు తీసుకురా. సరే నాన్న. తరుణన్నా 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 తరుణన్నయ్య నాన్న పిలుస్తున్నారు. రా. ఎందుకు మృదులా? రా తరుణ్, కూర్చో. ఏంటత్తా? నువ్వు రా చెప్తాను. రా ఏంటిదంతా? కూర్చోరా. కూర్చో. హే హాయ్. ఏంటి అప్పుడే వచ్చేసావు? కాలేజ్కి వెళ్ళలేదా? నేను లేకపోతే మీరు ఏ పనులు చేయరు కదా, అందుకే వచ్చేసాను. రా. కూర్చో. హే అన్నయ్య, కంగ్రాట్స్. ఇదిగో తరుణ్, ఇప్పటి వరకు నీకు మేనత్తని, ఇక మీదట నీకు పిల్లనిచ్చిన అత్తయ్యని. నీకు సరయుకి పెళ్లి చేద్దామని నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తున్నాను రా. సూపర్ పేరత్త. ముందు అర్జెంటుగా వీడికి పెళ్లి చేసి అమెరికా తీసుకెళ్లిపోండి. ఆ తర్వాత ఈ కామినేని సామ్రాజ్యానికి నేనే సోలో ప్రిన్సెస్. నువ్వు ఆగు మానసి. నాకు సరైకు పెళ్ళంటమ్మా.
అదేంట్రా తను నీకు వరుసే కదా. అవునరా, మీ ఇద్దరిని ఒకటి చేసి మేమింకా దగ్గరవ్వాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. మీరు పుట్టినప్పుడే మీ అత్తకి మీ నాన్న మాటిచ్చారు. నా చిన్న కూతురు ఓణి ఫంక్షన్ కూడా ఇక్కడ పెట్టడానికి కారణం అదే అల్లుడు. అమ్మా, అబ్బాయి అమ్మాయి జాతకరీత్యా వచ్చే 4 రోజుల్లో నిశ్చితార్థం చేసుకోవడానికి దివ్యమైన ముహూర్తం ఉంది తల్లి. ఆ తర్వాత ఎటూ మాఘమాసం కాబట్టి అన్నీ మంచి ముహూర్తాలే. పెళ్ళెప్పుడు పెట్టుకుంటారనేది మీ ఇష్టం. అయితే మరి ఆ ముహూర్తమే ఖాయించండి పంతులు గారు. శుభం. మృదుల, వెళ్ళి స్వీట్స్ తీసుకురామ్మా. హా, నాన్న తీసుకోండి. ముందు వాళ్ళకివ్వు. సరియు, నువ్వు తినిపించమ్మా. రేయ్, తనంత ప్రేమగా తినిపిస్తుంటే అలా చూస్తావేంట్రా? సిగ్గుపడుతున్నాడు అనుకుంటా నాన్న. తిన్రా, వాడికి మొహమాటం ఎక్కువ. నువ్వు తినిపించమ్మా. నువ్వు కూడా తినిపించరా. మరీ అంత సిగ్గుపడితే ఎలారా? కోమలి, ఏంటదినా? ఈ సంతోషాన్ని తనకి కూడా పంచాలి. నాకు అర్థమైంది. ఇదెందుకు ఫోన్ చేస్తోంది? చెప్పు కోమలి. అక్క, నీకు శుభవార్త చెప్పాలని కాల్ చేశాను. నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నావుగా. ఆ ఇంటి నుండి వినిపించే ఏ మాటైనా నాకు శుభవార్త ఎలా అవుతుంది? అయినా కాల్ చేసావుగా, చెప్పు. అక్క, తరుణ్కి సరయుకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. 4 రోజుల్లో నిశ్చితార్థానికి ముహూర్తం కూడా నిర్ణయించాం. వాట్? తరుణ్ కి సరయుకి నిశ్చితార్థమా? నీకేమైనా పిచ్చి పట్టిందా కోమలి? అంతకంటే గొప్ప సంబంధం దొరకదనుకున్నావా? అక్క, అది కాదక్క. ఇట్స్ ఓకే. నువ్వు నీ నిర్ణయం చెప్పడానికి కాల్ చేశావు. నా నిర్ణయం అడగాలని కాదుగా. అక్క,
బావా ఏంటి నీకు సరియుకి నిశ్చితార్థం అంటే నిజమా? అవును, ఇప్పుడే చెప్పారు. మరి నువ్వేమన్నావు బావా? నాకు మాట్లాడే అవకాశం దొరకలేదు తనయా. నాకవేం చెప్పొద్దు. నువ్వు దూరం అయితే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. తనయా, ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది విను ప్లీజ్. నా మాట విను తనయా. నేనేం విన్ను. అర్జెంట్ గా నీతో మాట్లాడాలి. తనే చెప్పేది విను.